కీర్తనలు 79వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 79వ అధ్యాయం. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కళేబారములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారంగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తం పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టు వారెవరునూ లేరు. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి. మా చుట్టూనున్నవారు మమ్మను అపహసించి ఎగతాళి చేసెదరు. యెహోవా, ఎంతవరకు కోపపడదువు? ఎల్లప్పుడూ కోపపడదువా? నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడూ మండునా? నిన్నెరగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబు సంతతిని మింగివేసి ఉన్నారు. వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగియున్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకం చేసుకొని నీవు మా మీద కోపంగా నుండకము. నీ వాత్సల్యము త్వరగా మమ్ము నెదుర్కొననిమ్ము. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయుము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్ము రక్షింపుము. వారి దేవుడెక్కడున్నాడని అన్యజనులు పలకనేలా, మేము చూచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నీ బహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగు వారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతలు నిందను కలగజేయుము. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము. గాడ్ బ్లెస్ యూ.